లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వేగం భవిష్యత్ తరాల్ని మరో స్థాయికి తీసుకెళ్లే ఫ్యాక్టర్. ఈ జనరేషన్ లో స్పీడ్ కి సంబంధించి వచ్చే ఇన్నోవేషన్ ఫ్యూచర్ లో రెజల్యూషన్ తీసుకొస్తుంది. అలాంటి ఆవిష్కరణే హైపర్ లూప్. ఒక చోటు నుంచి మరో చోటికి విమానాన్ని మించిన వేగంతో గాలి కంటే వేగంగా దూసుకెళ్లే ఈ హైపర్ లూప్ టెక్నాలజీ కోసం అన్ని దేశాలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ఇది గాని సక్సెస్ అయితే మొత్తం వరల్డ్ లోనే గేమ్ చేంజర్ అవుతుంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మెదడులో పుట్టింది ఈ హైపర్ లూప్ ఐడియా. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. ఎలాగోలా దీన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నించాడు, కానీ మస్క్ మధ్యలోనే వదిలేశాడు. వర్జిన్ హైపర్ లూప్ 4 ఏళ్ల కిందట ఏకంగా హ్యూమన్ ట్రయల్సే నిర్వహించింది. ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇక చైనా కూడా ప్రపంచానికి తెలియకుండా ఈ టెక్నాలజీపై విస్తృతంగా ప్రయోగాలు చేస్తోంది. అందరికంటే ముందే హైపర్ లూప్ ని తీసుకొచ్చే ఆలోచనతో ఉంది డ్రాగన్ కంట్రీ. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, బెల్జియం దేశాల్లోనూ కొన్ని కంపెనీలు హైపర్ లూప్ పై పట్టుబడవకుండా ప్రయోగాలు చేస్తున్నాయి. కాకపోతే అవి ఇంకా తొలి దశలోనే ఉన్నాయి. మరి ఈ హైపర్ లూప్ ప్రాజెక్ట్ ని 100% సక్సెస్ చేయటం ఎవరి వల్ల అవుతుంది? మస్క్ వల్లే కానిది మిగతా వాళ్ల వల్ల అవుతుందా అనే డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. కానీ భారత్ మాత్రం ఈ హైపర్ లూప్ ని గట్టిగా పట్టుకుంది. ఇందుకు మన దగ్గర జరుగుతున్న హైపర్ లూప్ ప్రయోగాలు ఏ దశలో ఉన్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్స్క్లూసివ్ గా మీ ముందుకు తెచ్చింది బిగ్ టీవీ. బుల్లెట్ ట్రైన్ కంటే స్పీడ్గాను, విమానం కంటే కూడా వేగంగా, రాకెట్ స్పీడ్తో దూసుకుపోయి హైపర్ లూప్ పాడ్ త్వరలో వస్తుంది. ఇది తయారు చేస్తున్నది ఎవరో తెలుసా? మన మద్రాస్ ఐఐటి టీం. మీకు ఇదంతా కనపడుతుంది కదా, మద్రాస్ ఐఐటిలో ఉన్న ఈ హైపర్ లూప్ని తయారు చేస్తున్న ఆవిష్కార్ టీం దగ్గరికి ప్రస్తుతం నేను వచ్చాను. సో ఇక్కడంతా వర్క్ స్టేషన్ మీకు ఎదురుగా కనిపిస్తుంది. సో ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దానండి. వీళ్ళే హైపర్ లూప్ మీద ప్రయోగాలు చేస్తున్నారు. హాయ్ ఎవ్రీబడి. ఎస్, ఇందులో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ రాత్రి పగలు కష్టపడి ఈ హైపర్ లూప్ని తయారు చేసేందుకు, రెడీ చేసేందుకు, గాలి కంటే వేగంగా జనాలు ప్రయాణించేందుకు వీలుగా దీన్ని తయారు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం నా ముందున్నదంతా కూడా హైపర్ లూప్ పాడ్. ఇక్కడ మీకు పేరు కూడా కనిపిస్తుంది, ఆవిష్కార్ హైపర్ లూప్. హైపర్ లూప్ అంటే ఏంటి, ఎలా వెళ్తుంది ఇది జర్నీ అనేది? ఇప్పుడు నార్మల్ ట్రైన్ ఏమో ఉంటుందో ఒక అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్పెండ్ చేస్తే దానిలో హాఫ్ కూడా రికవర్ చేయలేము. కానీ హైపర్ లూప్ ఏముందో అదే ఎనర్జీకి మనం చాలా ఎఫిషియెంట్లీ, సస్టైనబ్లీ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా కార్బన్ అని యూజ్ చేసిన తర్వాత ఏమీ రిసోర్సెస్ ఉండట్లేదు. కానీ ఇది చాలా సస్టైనబుల్, ఎలక్ట్రిసిటీ మీద వర్క్ చేస్తుంది. పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పటివరకు ఎన్ని పార్ట్స్ తయారు చేశారు మీరంతా? 1.0 నుంచి స్టార్ట్ చేసి ఇది 6th వర్జన్. అంటే ఒకటి నుంచి ఒకలాగా కొత్త డిజైన్స్ వస్తుంది, న్యూ రీసెర్చ్ పేపర్స్ అని వస్తుంది. దాన్ని బట్టి మనం డిజైన్ చేస్తూ ఇంప్రూవ్మెంట్ చేస్తాం. This is our 6.0 version, that is, we named it as Garuda. We are working for 7 to 8 years and I feel that we are doing a great job. We are also recognized by the ministers and all. This is the 8th iteration that we are in right now. So this year we plan on to build our 8.0 pod, which will have levitation capabilities and propulsion capabilities. Apart from that, we are also working on the infrastructure part. That is, we are building a concrete tube. We already have a 422-meter tube that is established at Thayur campus. To further bring down the cost, we are working on the concrete tube. Apart from that, we are also working on a passenger cabin prototype, which would be integrated with the pod, which will have capabilities of life support systems such as CO2 adsorption, oxygen generation and so on. Apart from that, we also plan on to bring a certain life experience for people so that they can experience how a hyperloop travel would look like in future. So we are building a cabin mock-up where people can enter, sit and see how the hyperloop cabin would look like. So these are the plans for us in this year. Okay, what is the Avishkar team? Avishkar is basically like a student team. So we are a group of like 66 members team. We are multidisciplinary, we come from different engineering backgrounds and all. So I think
we are doing a great job at this. ఇక్కడ ఈ హైపర్ లూప్లో ఈ పాడ్లను తయారు చేయడానికి ఎన్నో ఏళ్ల నుంచి మద్రాస్ ఐఐటి స్టూడెంట్స్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు రైల్వే శాఖ కూడా దీనికి తోడయింది కాబట్టి ఇంకా చాలా ఫాస్ట్గా ఈ హైపర్ లూప్ని ప్రజలకు ప్రయాణానికి అనుకూలంగా తీసుకొచ్చేందుకు వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఫస్ట్ స్టేజ్లో దాదాపు ఒక 7-8 ఏళ్ల క్రితం వీళ్ళు వాడిన మొట్టమొదటి ఆవిష్కార్ హైపర్ లూప్ ఇది. అంటే ఈ స్టేజ్లో ఈ మోడల్లో ఈ పాడ్ని తయారు చేసి దీన్ని సక్సెస్ఫుల్గా ఆ ట్యూబ్లోకి ప్రవేశపెట్టి ఈ వ్యాక్యూమ్తో దీన్ని నడిపేలా ప్రయత్నాలు చేశారు. సో ఆ తర్వాత దీని మోడల్ మార్చి ఇంత పెద్ద పాడ్ని తయారు చేశారు. చూశారు కదా, ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక పెద్ద పైపు మాదిరిగా మనకు కనిపిస్తోంది. ఇలాంటి పాడ్ని నెక్స్ట్ లెవెల్లో అంటే సెకండ్ జనరేషన్లో అప్పటి స్టూడెంట్స్ దీన్ని తయారు చేశారు. ఫస్ట్ జనరేషన్లో స్టూడెంట్స్ ఈ చిన్నది ఇది తయారు చేస్తే సెకండ్ దానికి తర్వాత వచ్చిన స్టూడెంట్స్ కాదు దీనిలో ప్రయోగాలు చేయాలి అని ఇంత పెద్ద హైపర్ లూప్ పాడ్ని తయారు చేశారు. ఆ తర్వాత వచ్చిన స్టూడెంట్స్ అప్పటికి మారిన టెక్నాలజీ ప్రకారం ఇదిగోండి చూశారు కదా, ఇంత పెద్ద పాడ్ని తయారు చేశారు. ఇది అచ్చం మన కార్ లాగా ఒక స్విఫ్ట్ డిజైర్ లాగానో లేకపోతే హోండా అమేజ్ లాగానో పై బాడీ కనపడుతూ ఉంటుంది కదా, ఇలాంటి పాడ్ని భారత్ బెంజ్ సహకారంతో వీళ్ళు ఈ ఆవిష్కార్ టీం దీన్ని తయారు చేసింది. I am confident that this will definitely become the fifth mode of transport in the future. If you look at why Elon Musk left the idea, he felt that the infrastructure required for building Hyperloop would be costly. The vacuum tube setup and all of that. But what we have done so far is that research papers worldwide said that you need 22 mm of steel to contain vacuum inside the tube. But we changed the topology and we have brought down the thickness from 22 mm to 6 mm. That seems like a small number, but when you look at track that goes from Chennai to Bangalore, it's like 400 kilometers. That 10 mm of thickness actually brings down the cost by 50%. So 50% in such a huge project is a large number. This year we have tried to make our 7th edition much more efficient in terms of utilizing as low energy as possible on the pod. We mainly focus on scalability and safety of the pod. So once that is done, we'll be going for actual live system testing and all of that. ఇది 6th జనరేషన్ పాడ్. ఇందాక నేను చూపించాను కదా కొన్ని, అలాంటి వాటిలో 6th జనరేషన్ ఇది బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి. దీన్ని ఎలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్తో పాటు ఆ కాంపిటీషన్లో దీన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ ప్రయోగించారు. సో ఎలాన్ మస్క్ కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మద్రాస్ ఐఐటి స్టూడెంట్స్ తెలివితేటలు చూసి దీనికి గరుడ వాహనం అని పేరు పెట్టారు. గరుడ. ఈ గరుడ కూడా ఆ వ్యాక్యూమ్తో దూసుకుపోయే విధంగా దీన్ని ప్రోటోటైప్లో తయారు చేసి అక్కడి కాంపిటీషన్లో నిలబెట్టారు మద్రాస్ ఐఐటి స్టూడెంట్స్. ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ ఆలోచన మారింది. మరింత కొత్తగా మరింత ఇన్నోవేటివ్గా ముందుకెళ్ళాలి అనే క్రమంలో ఆవిష్కార హైపర్ లూప్ ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. So currently this is our 7th iteration of a pod, the white one. Okay. And we participated in an EHW competition recently and we were top 5 in the world. Right now what we have done is we have completed the 422 meter, so infrastructure is almost done. We have to implement airlocks in it. That's the only thing pending right now. And we still have to improve our pod based on levitation and all because we haven't achieved complete levitation until now. So this is basically a section of the LIM linear induction motor that we use to propel the pod. These coils were custom made by us itself. If you come to the suspension part, we use suspension coils for suspension and we also use wheels. So when the pod actually travels along the tube, it first runs on wheels and then it levitates. Over here you can see our braking circuit. So we use pneumatic brakes for braking. The shell is basically made of carbon fiber currently. So this is just the prototype. One of our goals for this year is to build a passenger cabin for full scale Hyperloop. ఈ వైట్ కలర్లో కనిపిస్తున్న పాడ్ ఏదైతే ఉందో అంతకుముందు వచ్చిన మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా తయారు చేసి దీన్ని త్వరలో ప్రస్తుతానికి మనుషులు కూర్చోడానికి దీనిలో క్యాబిన్లు కానీ సీట్లు కానీ ఏవీ లేవు. కేవలం పాడ్ మాత్రమే ఉంటుంది. పాడ్ని ట్రాక్ మీద పెట్టి రన్ చేస్తూ ఉన్నారు. అది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ పాడ్ లోపల క్యాబిన్లు ఏర్పాటు చేస్తారు. ట్రైన్లో కనుక ప్యాసింజర్లు కూర్చున్నట్టు, కారులో కనుక ప్యాసింజర్లు కూర్చున్నట్టు సీట్లు
సీట్ బెల్ట్, ఎందుకంటే ఇది 1200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది కాబట్టి ఆ స్పీడ్ని తట్టుకునేలా లోపల ఉన్న ప్యాసింజర్లకు ఇబ్బంది కలగకుండా దీని లోపల సీట్లకి సీట్ బెల్ట్ ఏర్పాటు చేస్తారు. అన్ని కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయినా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా దీన్ని తయారు చేయబోతున్నారు. ఇప్పుడు 6.0కి 7.0కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ట్రాక్ దగ్గర. సో 6.0లో ఏంటంటే మనం ఎంటైర్ ట్రాక్కి పవర్ ఇస్తాం, ఇందులో అలా కాదు. సో దీన్ని మనం బూస్టర్ క్రూజర్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని వాడి ఫస్ట్ బూస్టింగ్ ఫేజ్ అని కొంతసేపు, తర్వాత సమ్ సెక్షన్ ఆఫ్ ట్రాక్ అనేది క్రూజింగ్, లాస్ట్లో ఇంకా బ్రేకింగ్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఈ బూస్టింగ్ మోడ్లో ఏమవుతుందంటే దీనికి ఈ పాడ్కి మనకి లెట్ సపోజ్ 400 km/h స్పీడ్ కావాలనుకుంటే అంతవరకు దీన్ని పవర్అప్ చేసి తర్వాత క్రూజింగ్ మోడ్లోకి వచ్చిన తర్వాత మెయింటైన్ చేస్తుంది అనమాట. బేసిక్ అది మెయింటైన్ చేసి మీకు ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళాలి దానికి అక్కడ వరకు మెయింటైన్ చేసి ఆ తర్వాత లాస్ట్లో బ్రేకింగ్లో కొంచెంగా స్పీడ్ డిక్రీజ్ చేస్తూ వచ్చి టోటల్గా స్టాప్ చేస్తుంది. సో బ్రేకింగ్ కూడా ముందు డీసీ ఇంజెక్షన్ బ్రేకింగ్ అని ఒకటి వాడడం, దీనికి న్యూమాటిక్ బ్రేకింగ్స్ అని వాడుతున్నాం. న్యూమాటిక్ బ్రేకింగ్స్ అనేది ఇంకా మోర్ ఎఫిషియెంట్గా ఉంటాయి కాబట్టి దానికి స్విచ్ అయ్యాం బేసిక్. ఈ పాడ్ ఏదైతే ఉందో దీని లోపల జనాలు కూర్చుని ఉంటారు. కూర్చున్న తర్వాత ఇది ఆ ట్యూబ్లో ప్రవేశపెట్టిన తర్వాత ముందుగా రైల్వే ట్రాక్ మాదిరిగా ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ మీద నుంచి ఇదిగో ఈ వీల్స్ సాయంతో ఇది కొంత దూరం మూవ్ అవుతుంది. సో దీనికి పవర్ కనెక్షన్ ఇచ్చారు, దీనికి మొత్తం కాయిల్స్ ఉంటాయి ఈ ట్రాక్కి. సో ఇది మూవ్ అవడానికి బ్యాటరీ సిస్టమ్ ఇదంతా కూడా చేశారు. ఇది చేసిన తర్వాత మ్యాగ్నెటిక్ టెక్నాలజీతో ఇది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత విమానం కనుక టేక్ ఆఫ్ తీసుకున్నట్టు గాల్లోకి టేక్ ఆఫ్ తీసుకుని అలా దూసుకుపోతూనే ఉంటుంది, అలా తేలుతూ. అంటే కింద ట్రాక్ని టచ్ అవ్వదు, ట్యూబ్ని అటుపక్క ఇటుపక్క టచ్ అవ్వదు. ట్యూబ్ మధ్యలో గాల్లో అలా తేలుకుంటే ఎన్ని కిలోమీటర్లైనా, ఎన్ని వందల కిలోమీటర్లైనా, దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకుపోతూ ఉంటుంది. మనకు సమయం కలిసి వస్తుంది. మన టైం అనేది ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కొన్ని గంటల సమయం అవుతుంది. ఆఖరికి ఫ్లైట్లో వెళ్ళాలన్నా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ దగ్గర చెక్ ఇన్ ప్రాసెస్ ఇదంతా అయిన తర్వాత అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ల్యాండ్ అయ్యి ఇంకో ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తిరిగి మన సొంత ప్లేస్కి వచ్చేటప్పటికి కొన్ని గంటల సమయం పడుతుంది. కానీ ఈ హైపర్ లూప్లో నిమిషాల వ్యవధిలోనే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా మీకు అవేవో కారులాగా కనిపించిన పాడ్లను చూపించాం. ఆ పాడ్లో మనుషులు కూర్చుంటే 100 కిలోమీటర్ల వేగంతో మీరు దూసుకుపోవచ్చు అని చెప్పాము. మరి ఆ పాడ్ అనేది ఎక్కడ రన్ అవుతుంది అంటే రైల్వే ట్రాక్ ఏమైనా వేస్తారా, రోడ్డు మీద నుంచి దూసుకుపోతుందా, గాల్లోంచి దూసుకుపోతుందని మీ అందరికీ కూడా డౌట్స్ రావచ్చు. కానీ ఇది రైల్వే ట్రాక్ మాదిరిగానే ఉంటుంది, కానీ రైలు నడిచే ట్రాక్ మాత్రం కాదు. దీనికోసం ప్రత్యేకంగా ఒక పెద్ద ట్యూబ్ని రెడీ చేస్తున్నారు. మీకు అర్థమైన భాషలో చెప్పాలి అంటే కృష్ణానది నుంచి హైదరాబాదుకు తరలించడానికి అతిపెద్ద పైప్ లైన్ అక్కడ ప్రభుత్వం వేసింది కదా. ఆ పైప్ లైన్ అప్పుడప్పుడు పగిలిపోయి నీళ్లు బయటకు వస్తుంటే మీరు చూస్తూ ఉంటారు, వామ్మో ఇంత పెద్ద పైప్ లైనా అని. సో అలాంటి పైప్ లైన్ మాదిరిగా ఒక ట్యూబ్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలో అంత దూరం కూడా వీళ్ళు నిర్మిస్తారు. మద్రాస్ ఐఐటి వాళ్ళు ఏకంగా ఇలాంటి ట్యూబ్ని 426 మీటర్లు తయారు చేసేసారు ఏకంగా. దాని లోపలికి ఇందాక నేను చూపించిన కార్లు మాదిరిగా కనిపించిన పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ని ప్రవేశపెట్టి దానిలో గాలిలోంచి తేలే విధంగా వ్యాక్యూమ్ సాయంతో దీన్ని రన్ చేస్తారు. విపరీతమైన వేగంతో దూసుకుపోయేలా దాన్ని రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక టెస్టింగ్ పార్ట్ మీకు ఇక్కడ కొన్ని మీటర్లు మాత్రమే ఉంది. వాస్తవానికి 426 మీటర్ల ఆ టెస్ట్ ట్రాక్ అనేది తయ్యూరు క్యాంపస్లో ఉంది. ప్రస్తుతం నేను ఉన్నదంతా కూడా మద్రాస్ ఐఐటి క్యాంపస్ ఇది. సో ఇక్కడేమో మొత్తం వర్క్ జరుగుతుంది, దానికి సంబంధించిన స్టేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. సో అక్కడికి ఇక్కడ తయారు చేసిన పాడ్లను తీసుకెళ్ళి దాని లోపల ప్రవేశపెట్టి దాని సాయంతో అది రన్ అవుతుందా లేదా అనే ప్రయోగాలు ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ఆ టెస్టింగ్ ట్రాక్నే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్లో కూడా ఆ వీడియోను పోస్ట్ చేశారు. మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. సో ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన ఆ 426 మీటర్ల ట్యూబ్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్లో వన్ ఆఫ్ ది పార్ట్ని మీరు ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నారు. పూర్తిగా ఐరన్తో తయారు చేసిన ట్యూబ్ ఇది. దాని లోపల ఉన్న గాలి మొత్తాన్ని తీసేసి వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తారు. ఆ వ్యాక్యూమ్ సాయంతోనే ఈ పాడ్ అనేది గాలిలోంచి దూసుకుపోతూ ఉంటుంది. అంటే బాడీకి టచ్ అవ్వకుండా, కింద ట్రాక్కి టచ్ అవ్వకుండా ఇలా మిడిల్లోంచి అలా దూసుకుపోతూ ఉంటుంది ర్యాకెట్ మాదిరిగా. అట్లాగే దీని డయాని కూడా మీరు చూడొచ్చు. ఇది టెస్టింగ్ కోసం మాత్రమే. రేపొద్దున అంతా సక్సెస్ అయిపోతే
ఇంత వెడల్పు కాదు, ఇంకా చాలా పెద్ద వెడల్పున ఇంకా పెద్ద పాడును లోపల ప్రవేశపెట్టేలా ఈ ట్యూబ్ని తయారు చేస్తారు. ఇది టెస్టింగ్ ట్యూబ్ మాత్రమే. ఈ టెస్టింగ్ ప్రక్రియలో భాగంగా విపరీతమైన వ్యాక్యూమ్ క్రియేట్ చేయడంతో అది తట్టుకోలేక ఏ విధంగా పూర్తిగా లోపలికి అణిగిపోయిందో, మెల్ట్ అయిపోయిందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఆ పీడనాన్ని లోపల తట్టుకునే విధంగా ఈ ట్యూబ్ని తయారు చేస్తున్నారు. ఇది మొదటి ప్రయోగంలో ఈ విధంగా మెల్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో దీన్ని మరింత స్ట్రాంగ్గా తయారు చేశారు. ఎంతటి పీడనాన్నైనా తట్టుకునే విధంగా ఈ ట్యూబ్ని తయారు చేశారు. 426 మీటర్ల అతి పొడవైన ఈ ట్యూబ్ ప్రస్తుతానికి రెడీ అయింది. మొట్టమొదటి ఈ ట్యూబు మొత్తాన్ని కూడా ముంబయి పూణే మధ్య రన్ చేయాలని కేంద్ర రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ హైపర్ లూప్లో పనిచేస్తున్న స్టూడెంట్స్ అన్నమాట. వీళ్ళ కొత్త ఆలోచనలతో, వీళ్ళ తెలివితేటలతో దాన్ని రోజు రోజుకి డెవలప్ చేస్తున్నారు. ఆవిష్కార్ హైపర్ లూప్ టీమ్. సో ఇది మొదటి దశలో ఈ విధంగా వ్యాక్యూమ్ తట్టుకోలేక ఈ విధంగా ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ స్టేజ్లో దీన్ని ఇంకా క్వాలిటీ పెంచారు, ఇంకా స్ట్రాంగ్గా చేశారు. ఆ నెక్స్ట్ స్టేజ్లో ఇంకా స్ట్రాంగ్గా చేశారు. అలా చేస్తూ సక్సెస్ఫుల్గా ప్రస్తుతం 426 మీటర్ల ట్రాక్ని వాళ్ళు రెడీ చేశారు. ఆ ట్రాక్లో అతి త్వరలో నేను చూపించిన ఈ పాడ్ను ప్రవేశపెట్టి దానిలో అవసరమైతే మనుషుల్ని ఎక్కించి ట్రయల్ వేయబోతున్నారు. ఆ ట్రయల్ కనుక సక్సెస్ అయిపోతే సో భారతదేశం మొత్తం కూడా ఈ హైపర్ లూప్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. క్షణాల్లో మనం ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా కూడా దూసుకుపోయే విధంగా వీళ్ళు మన కోసం కష్టపడుతూ ఉన్నారు. 2012లో ఎలాన్ మస్క్ ఈ హైపర్ లూప్ని ఎందుకు ప్రవేశపెట్టకూడదని అతని ఆలోచన ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో ఆ తర్వాత నుంచి మద్రాస్ ఐఐటి టీం మనం కూడా ఈ హైపర్ లూప్ని ట్రై చేద్దామని ఇక్కడ నుంచి ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా మొదటి స్టేజ్లో వాళ్ళు తయారు చేసిన ఈ హైపర్ లూప్ ట్యూబ్, ఇందాక నేను చెప్పాను కదా, కృష్ణా జలాలను తరలించడానికి కనుక వాటర్ పైప్ లైన్ ఏ విధంగా వేశారో మనుషులను తరలించడానికి ఈ హైపర్ లూప్ విధానంలో ఈ పాడ్లు రన్ చేయడానికి ఈ విధంగా ట్యూబ్ని వీళ్ళు తయారు చేశారు. ఇది మొదటి స్టేజ్లో ఆవిష్కార్ హైపర్ లూప్ దాదాపు 10 ఏళ్ల క్రితం వీళ్ళు తయారు చేసిన ఈ ట్యూబ్ అనమాట. ఇదేంటంటే టెస్టింగ్ స్టేజ్ కాబట్టి మనుషులు పట్టేంత ట్యూబ్ తయారు చేయరు. చిన్న పాడ్ రన్ అవడానికి కావాల్సిన ఈ ట్యూబ్ను మాత్రం ఇక్కడ రన్ చేశారు. ఆ తర్వాత ఫెయిల్ అయ్యి దీని సైజు పెంచి ఇంకాస్త పెద్దది చేసి దీన్ని పక్కన పడేశారు. సో ఇట్లా చాలా స్టేజ్లో చాలా ట్యూబులు తయారు చేసి పక్కన పడేశారు. సో ఇది ఫెయిల్యూర్ అంటానికి వీల్లేదు. దీన్ని నెక్స్ట్ లెవెల్లో ఇంకోటి డిజైన్ చేశారు కాబట్టి సో దీన్ని ఇక్కడ పక్కన పడేశారు. సో ఇక్కడ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు ట్యూబ్ లోపల ఏముంటుంది, ఇందాక నుంచి ట్యూబ్ చూపిస్తున్నాను మీకు. ట్యూబ్ లోపల ఆ పాడ్ ఎట్లా రన్ అవుతుంది అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పాడ్ రన్ అయ్యే అంటే హైపర్ లూప్ పనిచేసే ట్యూబ్ ఇదేనమాట. సో అక్కడ 426 మీటర్ల ఆ ట్యూబ్ తయారు చేశాను అన్నాను కదా, ఇదే డిజైన్తో తయారు చేశారు, కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది. సో ట్యూబ్ లోపల ఓపెన్ ఉంటుంది అంతే. ఓపెన్గా గొట్టం లోపల ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఈ ట్యూబ్ లోపల కూడా మీకు ఏమీ ఉండదు. దీనిలో మ్యాగ్నెటిక్ టెక్నాలజీకి పనికొచ్చే విధంగా ఈ ట్యూబ్ మొత్తం కూడా కవర్ చేస్తారు. దానికి సంబంధించిన కాయిల్స్ని ఏర్పాటు చేస్తారు. దీని లోపల ఉన్న గాలి మొత్తాన్ని కూడా కంప్లీట్ రిమూవ్ చేసేస్తారు. అంటే గాలి ఉండదు, కంప్లీట్ గాలి లేకుండా ఒక వ్యాక్యూమ్ క్రియేట్ చేయడం ద్వారా సో దాని లోపల నుంచి ఈ గాలిలోంచి దీని లోపల ఆ పాడ్ అనేది దూసుకుపోయేలా దీన్ని రెడీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి పాడ్ స్టార్ట్ అయింది, ఇది ట్రాక్ అనుకుందాం. దీని మీద నుంచి ఇలా రన్ అయిన పాడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పాడ్ స్టార్టింగ్ స్టేజ్లో ట్రాక్ మీద ఇక్కడ ఉంది, ఇలా ముందు రన్ చేస్తారు. ఇలా కొంచెం మూవ్ అయిన తర్వాత పాడ్ లోపలికి వెళ్ళేటప్పటికి ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సిస్టమ్ ద్వారా కొంచెం ముందు వరకు ట్రాక్ మీద ఎలా నడుచుకుంటూ వెళ్ళిన ఈ పాడ్ అనేది కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా గాల్లోకి లేస్తుంది. విమానం లేచినట్టుగా టేక్ ఆఫ్ తీసుకుని కింద ట్రాక్కి టచ్ అవ్వదు, అలాగే ఈ బాడీకి టచ్ అవ్వదు, ఇటుపక్క కూడా టచ్ అవ్వదు. దీని మిడిల్గా ఇలా దూసుకుపోతూ ఉంటుందన్నమాట, ఎందుకంటే ఆ వ్యాక్యూమ్ ద్వారా. సో ఇది మద్రాస్ ఐఐటి తయారు చేస్తున్న ఈ హైపర్ లూప్కు సంబంధించి. ఎందుకంటే ప్రపంచ దేశాలు అన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి. కొన్ని దేశాలు వైఫల్యం చెందాయి, కొన్ని దేశాలు విసుగొచ్చి వదిలేశారు సక్సెస్ కాదని. కానీ మన మద్రాస్ ఐఐటి టీం మాత్రం అలుపెరగని పోరాటం చేస్తుంది ఈ హైపర్ లూప్ని ఇంట్రడ్యూస్ చేసేందుకు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టెక్నాలజీని జనాల్లోకి తీసుకొచ్చేందుకు ఆ టీం అంతా కూడా కష్టపడి పనిచేస్తుంది. సో వాళ్ళ కష్టం సక్సెస్ అవ్వాలి, వాళ్ళ ఆలోచనలకి ప్రతిరూపం రావాలి. సో ఇన్నోవేటివ్గా కొత్తదనంతో వీళ్ళందరూ కూడా దూసుకుపోయి అద్భుతాలు సృష్టించాలని మనందరం కూడా ఆశిద్దాం. అందుకని మేము
హైదరాబాద్ నుంచి మద్రాస్ ఐఐటికి పర్మిషన్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడి ఈ హైపర్ లూప్ మొత్తాన్ని మీకు వివరించే ప్రయత్నం అయితే చేశాము. కెమెరా పర్సన్ సమీర్ హుస్సేన్తో కలిసి అశోక్, బిగ్ టీవీ, మద్రాస్ ఐఐటి నుంచి. For more videos like this, subscribe Big TV channel.